హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. మేము ఫంక్షన్ ఉంటే నంద్యాల వెళ్తున్నాం. కానీ దారి మధ్యలో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ- ఆ విషయాలు మీకు కూడా తెలియాలంటే ఫుల్ వీడియో చూడాలి. చుట్టూ భలే ఉన్నాయి కదా, గ్రీనరీ మొత్తం. కారులోంచి వెళ్తున్నప్పుడు ఇలా బాగున్నాయని వీడియో తీస్తుంటే నాకు ఒకటి తెలిసింది. మీకు కూడా చూపిస్తారండి. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఏం చూపిద్దాం అనుకుంటున్నాను? గెస్ చేయండి. దారి మధ్యలో ఈ చెట్లు చూపిస్తా ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇదిగోండి, నేను చెప్పాలనుకున్నది ఇదే. ఒకసారి చూడండి. ఏంటి చెరువులో అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, నంద్యాల దగ్గర గాజులపల్లి అని ఒక ఊరుంది. ఆ ఊర్లో వజ్రాలు దొరుకుతాయంట అలా వాగుల్లో వర్షం పడినప్పుడు అని ప్రజలు చాలామంది, చూడండి ఇటు పక్కన ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అంట వాళ్ళందరూ అలా స్టే చేసి చాలామంది కూడా చాలా దొరికినాయి అంట. మేబీ మేము కనుక్కున్నాను అక్కడ ఇద్దరు ముగ్గురిని. అక్కడే ఉంటారంట వజ్రాలు. అవి వజ్రాలు కాదా అని కనుక్కునే వాళ్ళు కూడా ఉంటారంట. అక్కడే దొరికిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారంట. ఆ వజ్రం సెలెక్ట్ చేసి అదే ఉంటాయి కదా ప్యూరిటీలు, అవన్నీ కనుక్కొని వాళ్ళకి అప్పటికప్పుడే క్యాష్ కూడా ఇస్తారంట. భలే లెక్క కదా, ఒక్క వజ్రం దొరికితే కోటీశ్వర్లు అయిపోవచ్చు. మేబీ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా ట్రై చేయండి. బై లక్ మనకు కూడా దొరకొచ్చేమో. చూడండి ఎంతమంది ఉన్నారో. చూడండి, చిన్న పెద్ద అని అందరూ ఎవ్వరూ లేరు, అందరూ అలా వెళ్తున్నారు. ఇంకా మా జర్నీ మళ్ళీ సాగిపోయింది. ఇంకా చూడండి మొత్తం. ఇంకా అక్కడి నుంచి అయితే మా జర్నీ సాగిపోయింది. వాళ్ళని చూస్తున్నాం, ఇంకా అట్లా వెళ్తూనే ఉన్నాం. మళ్ళీ ఇంకొక చోట ఇలా సేమ్ ప్లేస్లో మళ్ళీ సేమ్ ఇలాగే అందరూ అలా చాలా చోట నిజంగా దొరుకుతాయేమో మేబీ. లేకపోతే అంతమంది అంత కష్టపడి ఏరారు కదా. చూడండి ఎంతమంది ఉన్నారో. మీరు ఈసారి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, మీకు కూడా దొరకచ్చు మేబీ. గుడ్ లక్ వెళ్ళినప్పుడు. అంతే అండి మా జర్నీ.